నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి సమర్పించు కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో యువత ఉపాధి అవకాశాలు అవగాహన అనే అంశం గురించి చక్కటి వివరణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు పోటీ పరీక్షలు విషయ నిపుణులు శ్రీ జంపాన సుధాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రేక్షకులు మీ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు మీరు సంప్రదించవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08662487005 24870006. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్ ఈరోజు మనం యువత ఉపాధి అవకాశాలు మరియు అవగాహన అనేటటువంటి చర్చా కార్యక్రమంలో ఉన్నాం. సార్ ముందుగా ఈ యువతకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ని క్లియర్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. మరి దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఒక విధంగా గత విధానాన్ని చూసుకుంటే ముందుగా దూరదర్శన్ ప్రేక్షకులకి నా నమస్కారం. యువత ఉపాధి అవకాశాలు అనేటువంటి మంచి యూజ్ఫుల్ కార్యక్రమం, అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఇది మంచి అవకాశం కింద ఉన్నటువంటిదిగా చెప్పొచ్చు. ఇటువంటి కార్యక్రమాన్ని దూరదర్శన్ నిర్వహించడం అనేది దూరదర్శన్కి నా కృతజ్ఞతలు. అలానే ఈనాటి యువత ఉపాధి అవకాశాలు అనేటువంటి అంశంలో భాగంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పొచ్చమ్మా. మనం ఈ సోషల్ మీడియా ఒక ప్రభావం కానీ, లేకపోతే ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితుల కంటే ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ యొక్క వివరాలు కానీ, ఏ నోటిఫికేషన్కి ఏ రకమైనటువంటి సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వాలనేటువంటి అంశాలపై కానీ, లేకపోతే ప్రతి సబ్జెక్టు పైన వచ్చేటువంటి మ్యాగజైన్స్ కానీ, ఇవన్నీ కూడా యువతని అవేర్నెస్ చేస్తూ ఉన్నటువంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఇదివరకు మనం పాత పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఎప్పుడు పడేదో తెలుసుండేది కాదు, నోటిఫికేషన్ సిలబస్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుండేది కాదు, అటువంటి పరిస్థితి మోడల్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో తెలుసుండేది కాదు, మోడల్ బుక్స్ అవైలబుల్గా ఎంతవరకు ఉండేదో తెలుసుండేది కాదు. కానీ నవ్వేడేస్ వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా క్షణాల్లో విద్యార్థుల ముందుకు వచ్చేటువంటి సోషల్ మీడియా విభాగంలో కూడా కాంపిటేటివ్ అనేటువంటి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. వివిధ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ, లేకపోతే వివిధ వ్యక్తుల యొక్క విశ్లేషణ ద్వారా కానీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈనాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పర్ఫెక్ట్గా వాడుతూ ఉన్నటువంటి యొక్క యువతకి ఉపాధి అవకాశాలు లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఎక్కువ అవగాహన ఉందని చెప్పొచ్చు గతంతో పోలిస్తే. అయితే ఆ అవగాహన ఎంతవరకు ఉంది అంటే ఆ ఎగ్జామ్ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, నోటిఫికేషన్ ఎప్పుడు పడుతాయి అంతవరకే ఉందని చెప్పాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు చదువుతూ ఉన్నటువంటి టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కానీ, లేకపోతే జనరల్ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళు చదివేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టోటల్ డిగ్రీ అయిపోయిన తర్వాత చదువుదాము, లేకపోతే ఇంటర్మీడియట్ పూర్తిగా పాస్ అయిపోయిన తర్వాత చదువుదాం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కానీ కొద్దిమంది పేరెంట్స్లో కానీ, కొద్దిమంది విద్యార్థుల్లో కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. డిగ్రీ చదివేటప్పుడే కాంపిటేటివ్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. డిగ్రీ విత్ సివిల్స్లో జాయిన్ అవ్వటం, డిగ్రీ విత్ ఆల్ కాంపిటేటివ్స్లో జాయిన్ అవ్వటం, డిగ్రీ విత్ టార్గెటెడ్ ఓరియంటెడ్ జాబ్స్లో చేరేటువంటి విధానానికి నేటి విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. అలానే పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. దీనికి ఉన్నటువంటి రీజన్ మనం గమనించినట్లయితే ప్రతి నోటిఫికేషన్లో వచ్చేటువంటి బిట్ పేపర్ ఒకసారి వచ్చినటువంటి బిట్ పేపర్ రెండోసారి ఉండటం వల్ల దానికి ఉన్న రీజన్ ఏంటంటే ఉన్నటువంటి కాంపిటీషన్ అని చెప్పొచ్చు. మనం ఒక ఎగ్జామ్కి 5 లక్షల మంది రాస్తే ఇంకో ఎగ్జామ్కి 8 లక్షల మంది రాస్తున్నారు, 8 లక్షల మంది రాస్తే ఇంకొక ఎగ్జామ్కి 10 లక్షల మంది రాస్తూ ఉన్నారు. అంటే ఎగ్జామ్కి మధ్య పోటీ పడే విద్యార్థుల స్థాయి పెరుగుతూ ఉంది. అలానే పోటీ పడేటువంటి విద్యార్థుల స్థాయి ఎంత పెరుగుతుందో వాళ్ళలో వచ్చేటువంటి మార్కులు కూడా స్కిల్ లెవెల్ కూడా పెరుగుతూ ఉండటం వల్ల మార్కులు కూడా ప్రశ్నాపత్రంతో క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి టోటల్ మార్క్స్తో పోటీ పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దానికోసం మనం విద్యార్థులకి ఒక స్టాండర్డ్ ఉన్నటువంటి కాన్సెప్ట్గా డిగ్రీ నుంచే ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నటువంటిదిగా మనం గుర్తించాలని ఈనాటి విద్యావేత్తలు కానీ, ఈనాటి విద్యార్థులు కానీ, పేరెంట్స్ కానీ ఒక అవగాహనతో ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఎక్కువ దృష్టిని విద్యార్థులు పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో గతంలో ఉన్నదానికంటే నోటిఫికేషన్తో సంబంధం లేకుండా
ప్రిపరేషన్ అవటం, నోటిఫికేషన్తో సంబంధం లేకుండా విద్యార్థుల ప్రాక్టీస్ను పెంచుకోవటం, నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఓల్డ్ పేపర్ యొక్క స్టాండర్డ్ని పెంచుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నామమ్మా. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి విధానాలు ఫాలో అయితే విద్యార్థి ఒక నోటిఫికేషన్ చాలు, ఆ నోటిఫికేషన్లోనే ఉద్యోగం సంపాదించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పొచ్చమ్మా. ఎస్ సార్. సార్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో చెప్పండి సార్. నమస్తే అండి. హలో హలో వినిపిస్తుందండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియజేయండి. మేడం నేను నిజామాబాద్ డిస్టిక్ మేడం. మీ పేరు చెప్పండి. నిజామాబాద్ డిస్టిక్ నందిపేట మండల్ సార్. మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా సార్. ఓకే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బాబు? తెలంగాణ సార్. ఓకే. కాకపోతే ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ అవ్వాలో కొంచెం చెప్తారా సార్? నువ్వు తెలంగాణ గ్రూప్ 2కి ఏ సబ్జెక్ట్స్ ఇప్పటివరకు నువ్వు కంప్లీట్ చేసావు, ఇంకా ఏం సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది? యాక్చువల్లీ నేను ఇంతకుముందు గ్రూప్ 1 స్టాండర్డ్ కోచింగ్ తీసుకున్నాను సార్. ఓకే. మరి అదే సబ్జెక్ట్స్ ఇప్పుడు చదువుకుంటే గ్రూప్ 2కి ఏమన్నా యూజబుల్ ఉంటుందా సార్? ఎందుకంటే గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్ టైప్ కదా, గ్రూప్ 1 అనేది డిస్క్రిప్టివ్ టైప్లో జరిగేటువంటి ఎగ్జామినేషన్. కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్లో చదివేటువంటి ఎగ్జామినేషన్కి డిస్క్రిప్టివ్ టైప్లో చదివేటువంటి కాన్సెప్ట్ కంటే డిఫరెంట్ నోట్స్ని తయారు చేసుకోవాలి, డిఫరెంట్ పద్ధతిలో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్లో ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి మైనస్ మార్కులు ఉంటాయని గుర్తించి చదవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అది ప్రాక్టీస్ మెథడ్లోనే మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మెయిన్ ఎగ్జామ్లో మైనస్ మార్కులు ఉన్నా లేకపోయినా మీరు రైట్ ఆన్సర్కి సరైనటువంటి ప్రశ్నకి సరైనటువంటి ఆన్సరే పెట్టాలి. అదేవిధంగా ఐడియలాజికల్గా ఊహాజనితంగా ఆన్సర్ పెట్టి అది రైట్ అయితే మీ బలం అని అనుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని జోలికి వెళ్లకుండా రైట్ ఆన్సర్లే పెడుతూ సరైనటువంటి ప్రాక్టీస్ చేసుకుంటూ సరైన ప్రాక్టీస్ పేపర్ల ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలి. అదే డిస్క్రిప్టివ్ అనుకోండి, మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ను చూడకుండా రాసి దాన్ని మీరు సెల్ఫ్ కరెక్షన్ చేసుకొని తద్వారా మీ రైటింగ్ స్కిల్స్ని పెంచుకోవచ్చు. కానీ ఆబ్జెక్టివ్ టైప్లో ప్రాక్టీసే తప్ప మరొక మార్గం లేదు. మీరు ఎంత చదివారనేది ముఖ్యం కాదు, చదివిన దాన్ని ఎంత పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేశారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ హ్యాండిలింగ్ అనేది ఒక ఆర్ట్ కింద మీరు భావించాలి. అప్పుడు మాత్రమే దానిని మీరు చిత్తశుద్ధితో ఆ గ్రూప్ 2ను సాధించే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఎస్ సార్. సార్ ఇప్పుడు డిగ్రీలో చాలా కోర్సెస్ ఉంటాయి, ఐదర్ బై సైన్స్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి. సో డిగ్రీ పూర్తి అయిపోయిన వెంటనే ఈ స్టూడెంట్స్ కి జాబ్ ఆపర్చునిటీస్ కావాలంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఓకే అమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచము చాలా ఫాస్టెస్ట్గా ఉందని చెప్పొచ్చమ్మా గతంతో పోల్చినప్పుడు. ఇదివరకు ఒక నోటిఫికేషన్ పడినప్పుడే సగటు విద్యార్థి ప్రిపరేషన్ ప్రారంభించేవాడు. కానీ ఇప్పుడు పేరెంట్స్లో అవేర్నెస్ రానివ్వండి, విద్యార్థుల్లో జీవితాన్ని త్వరగా సెటిల్ చేసుకోవాలనేటువంటి ఆలోచన కానివ్వండి, వీటన్నిటి ఏమవుతుందంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళు సంబంధిత జాబ్ను టార్గెట్ పెట్టుకుంటున్నారు. అది గ్రూప్ 1 లేక సివిల్సా లేక గ్రూప్ 2 లేక ఏదో గవర్నమెంట్ జాబా అనేటువంటి ఆలోచనతో విద్యార్థి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ఒక అవగాహనతో వస్తూ ఉన్నారు. ఈ డిగ్రీ చదివేటప్పుడు 3 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క బిట్ పేపర్ని దగ్గర పెడుతూ ఉన్నారు, ఎస్ఎస్సి మోడల్లో ఉన్నటువంటి బిట్ పేపర్లు దగ్గర పెట్టుకుంటూ ఉన్నారు, బ్యాంక్స్లో ఇచ్చేటువంటి జనరల్ అవేర్నెస్ పేపర్ని, జనరల్ ఇంగ్లీష్ పేపర్ని, అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్తో కూడిన పేపర్ని ఒక అప్లికేషన్ ఓరియంటేషన్తోనే విద్యార్థి ప్రిపరేషన్లో ముందుకి వెళ్తూ ఉన్నాడని చెప్పొచ్చు. ఇక అటువంటి విద్యార్థికి డిగ్రీ అయిపోయిన తర్వాత పడేటువంటి మొదటి నోటిఫికేషనే ఇతను ఉద్యోగంలో చేరేటువంటి నోటిఫికేషన్గా మార్పు చెందే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి నేటి యువతలో. అలానే కొద్దిమంది యువత ఏం చేస్తున్నారు, డిగ్రీ అయిన తర్వాత చదువుదాంలే, అటువంటి విద్యార్థులంతా కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్లో మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్లో కనిపించేటువంటి విద్యార్థులు కూడా మీరు చేయాల్సింది ఏంటంటే డిగ్రీ మీరు చదువుతూ ఉన్నప్పుడే మీరు ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క టార్గెట్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ టార్గెట్ ప్రకారం దాని యొక్క ఓల్డ్ పేపర్స్ కానీ, దాని యొక్క మోడల్ పేపర్స్ కానీ, దానిలో ఉండేటువంటి సబ్జెక్టులు కానీ, దానిలో కామన్గా ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్టులు కానీ, కట్ ఆఫ్ మార్క్స్ ఎంత వస్తూ ఉన్నాయి, అదేవిధంగా సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క యూట్యూబ్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి, సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క వ్యూస్ అందుబాటులో ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకి ఆ యొక్క ఎగ్జామినేషన్లో ఎన్ని మార్కులు సంపాదించారో
తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని మార్కుల వరకు దాన్ని సంపాదించవచ్చు అనేటువంటి అవగాహన కూడా మనకి ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ వేలో 3 సంవత్సరాల్లో కరెక్ట్గా 2 సంవత్సరాలు గట్టిగా ప్రిపేర్ అయితే చాలు, వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంతో సెటిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అవి బ్యాంక్ జాబ్ కానివ్వచ్చు, ఎస్ఎస్సి కానివ్వచ్చు, ఆర్ఆర్బి కానివ్వచ్చు, లేకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటువంటి గ్రూప్ 4, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేస్తూ ఉండేటువంటి గ్రామ వార్డు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సచివాలయాల యొక్క అంశాలు కావచ్చు. వీటన్నిటిలో కూడా మనకి ఒకసారి సాలిడ్గా ప్రిపరేషన్లో ముందుకు వెళ్తే ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పొచ్చమ్మా మనం. ఎస్ సార్. సార్, ఇప్పుడు ఈ డిగ్రీ జనరల్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని మీరు చెప్తున్నారు సార్. మరి టెక్నికల్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. మరి వారు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? రైట్ అమ్మా, ఇప్పుడు వారికి కూడా మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమీ తక్కువ అవకాశాలు ఇవ్వట్లే. వాళ్ళకు కూడా ప్రతి 8 నెలలకు ఒక నోటిఫికేషన్ పడుతూనే ఉంది. వెరీ రీసెంట్గా జూలై 30న ఒక నోటిఫికేషన్ పడింది, టెక్నికల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. అది ఆగస్టు 29 లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి బీటెక్ అభ్యర్థులకు కూడా ఏమీ గవర్నమెంట్ అవకాశాలు ఏం తక్కువ చూంచట్లేదమ్మా. అయితే వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిన జనరల్ ఇంగ్లీష్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, సైన్స్ మీద సంపాదించే పట్టు కానీ, వాళ్ళు టెక్నికల్ విద్యను అభ్యసించేటప్పుడు ఆయా సబ్జెక్టుల్లో, అది మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, అదేవిధంగా వాళ్ళు చదివేటువంటి బ్రాంచెస్ ఆధారంగా ఆ యొక్క సబ్జెక్టుల్లో కనీసం కొన్ని సబ్జెక్టులైనా కోర్ సబ్జెక్టుల మీద వాళ్ళు పట్టు సంపాదిస్తే తర్వాత ఏదో ఒక ఉద్యోగాన్ని టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించడం ఈజీ అవుద్ది. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ది, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జేఈస్ అవ్వచ్చు, వాటర్ ఇట్ మేబీ, లేకపోతే రైల్వేలో ఉండేటువంటి ఇంజనీరింగ్ పోస్ట్ అవ్వచ్చు, జేఈస్ కానీ. కాబట్టి వీటన్నిటికీ కూడా కామన్గా ఉండేటువంటి సబ్జెక్టుల మీద వీళ్ళు అవగాహన తెచ్చుకోవాలి. ఆ అవగాహన కోసం మొట్టమొదటి నుంచి ఒక న్యూస్ పేపర్ని బేస్ చేసుకొని ప్రతిరోజు 1 గంట న్యూస్ పేపర్ కేటాయించి అందులో ఉండేటువంటి జనరల్ అవేర్నెస్ బిట్లని ఒక డిస్క్రిప్టివ్ టైప్లో ఒక పెన్నుతో ప్రతిరోజు ఒక బుక్ పెట్టుకుని రాసుకుంటూ ఉండాలి. దాన్ని వీళ్ళు ప్రతి వారానికి ఒకసారి రివిజన్ చేసుకోవటం, ప్రతి నెలకి రివిజన్ చేసుకోవటం, ప్రతి 2 నెలలకి రివిజన్ చేసుకోవటం. అలా ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టినట్లయితే విద్యార్థికి కూడా ఒక జనరల్ అవేర్నెస్ అనేటువంటి కాన్సెప్ట్ సబ్జెక్ట్ మీద ఒక పూర్తి అవగాహనతో తను ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళ చేతుల్లో ఉన్న టెక్నికల్ సబ్జెక్టులు, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్టులు. కాబట్టి ఈ రోజుల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది. కాబట్టి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటి ఎంత కఠినతరమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయో వాటి యొక్క స్థాయికి అనుగుణంగా మన యొక్క ప్రిపరేషన్ స్థాయిని మరల్చుకున్నట్లయితే అది అకాడమిక్ ఇయర్కి ఉపయోగకరం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగకరం. కాబట్టి నాకు తెలిసి టెక్నికల్ విద్యార్థులకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అలానే టెక్నికల్ విద్యార్థులు టెక్నికల్ పోస్టులకు మాత్రమే ప్రిపేర్ అవ్వట్లేదమ్మా. ఇప్పుడు వాళ్ళు అదనంగా బ్యాంక్ పోస్టులకు వస్తున్నారు, ఎస్ఎస్సి పోస్టులకు వస్తున్నారు, అదేవిధంగా జనరల్గా ఉండేటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు కూడా టార్గెట్ పెట్టుకుని వస్తూ ఉన్నారు. కాబట్టి టెక్నికల్ విద్యార్థులకి 2 రకాల అవకాశాలు ఉంటాయి. ఒకటి వారికి సంబంధించిన టెక్నికల్ పోస్టులు, అదేవిధంగా జనరల్ గ్రాడ్యుయేషన్తో రాసేటువంటి పోస్టులు కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు విస్తృతమైనటువంటి ప్రాతిపదికగా ప్రణాళికాబద్ధంగా చదివినట్లయితే వాళ్ళు చాలా ఈజీగా గవర్నమెంట్ ఉద్యోగాన్ని, అంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించవచ్చు అనేది నా అభిప్రాయం అమ్మ. ఎస్ సార్. సార్, ఇప్పుడు ఇటీవల రైల్వే నోటిఫికేషన్ అనేది పడటం జరిగింది సార్. దీనికి సంబంధించి విద్యార్థులు ఎలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీతో వాళ్ళు ఫాలో అయితే చక్కగా మంచి జాబ్ కొట్టేటటువంటి అవకాశం ఉందంటారు? ఓకే అమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో జనరల్ ఇంగ్లీష్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, అర్థమెటిక్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సబ్జెక్టులను విద్యార్థి తనకేమీ సహజంగా ఇప్పుడు నేర్చుకోమని చెప్పే సబ్జెక్టులు ఏం కాదు ఇవి. ఆల్రెడీ విద్యార్థి బేస్ నుండి, అంటే 6th క్లాస్ నుండి గ్రామర్ పార్ట్ని, 8th క్లాస్ నుండి అర్థమెటిక్ పార్ట్ని, 9th 10th క్లాస్ నుండి జనరల్ మ్యాథమెటిక్స్ పార్టుల్ని చదువుతూ వస్తూ ఉంటారు విద్యార్థి. కానీ ఇక్కడ ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి, ఆ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. ఆ పాత పేపర్ల యొక్క స్థాయిని బట్టి తన యొక్క ప్రిపరేషన్ని మెరుగుపరుచుకుంటూ, తన యొక్క స్థాయిని మెరుగుపరుచుకుంటూ ఆ ప్రశ్నాపత్రాన్ని సాటిస్ఫై చేసే పద్ధతిలో ప్రిపేర్ అయినట్లయితే అతను ఉద్యోగం సంపాదించడం చాలా ఈజీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తుంటారు, నేను మొట్టమొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను కాబట్టి ఇంగ్లీష్ అనేటువంటిది చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేటువంటి పరిస్థితిని గమనిస్తూ ఉంటాం. అలా తగదండి. మీరు ప్రిపరేషన్ అనేటువంటిది సబ్జెక్ట్ ఓరియంటేషన్తో కొనసాగించాలి. అలానే టెక్నికల్ విద్యార్థులుగా ఉన్న, జనరల్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులుగా ఉన్నా కానీ జనరల్ ఇంగ్లీష్ విషయంలో మాత్రం చాలా ప్రికాషనరీ ప్రిపరేషన్లోకి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దానిలో ధైర్యం అనేది పనికిరాదు. ఆ డ్రామాటికల్ ఇంగ్లీష్ కానీ,
ఆ గ్రామర్లో ఉండేటువంటి కాన్సెప్ట్లు కానీ, అదేవిధంగా వివిధ సబ్జెక్టుల యొక్క క్వశ్చన్ పేపర్ యొక్క ఎక్స్ప్రెసివ్ కాన్సెప్ట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎన్ని రకాల మోడల్స్ని విద్యార్థి తరచుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, అప్పుడు ఆ యొక్క ఇంగ్లీష్కి సరైనటువంటి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ను మనం చూసుకున్నట్లయితే టెక్నికల్ విద్యార్థులకి చాలా పెద్ద సమస్య కింద ఉంటుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ప్రారంభించాలి, ప్రారంభించిన దాన్ని ఎలా రివిజన్ చేయాలి, ఆ రివిజన్ చేసిన దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇలా ప్రతి దగ్గర కూడా విద్యార్థి అక్కడ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా విద్యార్థి యొక్క ప్రిపరేషన్ స్థాయిని తెలియజేస్తూ ఉంటాయి. ఎంత ఇంట్రెస్ట్గా చదువుతున్నాడు, చదివిన దాన్ని ఎంత పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకున్న దాన్ని ఎంత పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ నేపథ్యంలో ప్రజెంటేషన్ చేస్తున్నాడు అనేటువంటి అంశాలని విద్యార్థి కూలంకుషంగా తన మీద తన అవగాహనతో ఆ యొక్క సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే జనరల్ సైన్స్ ఉందమ్మా. ఈ జనరల్ సైన్స్ వచ్చేటప్పటికి విద్యార్థులకి దాదాపుగా 5వ తరగతి దగ్గర నుంచి 10th క్లాస్ వరకు ప్రతి విద్యార్థి బయలాజికల్ సైన్స్ చదువుతాడు, ఫిజిక్స్ చదువుతాడు, కెమిస్ట్రీ చదువుతాడు. కాబట్టి ఈ 4 సబ్జెక్టుల విషయంలో కూడా విద్యార్థి సగటున డిస్క్రిప్టివ్ టైప్లో రాసే 10th క్లాస్ ఓరియంటేషన్లో చదువుతాడు తప్ప ఆ కాన్సెప్ట్ని ఆబ్జెక్టివ్ టైపులో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క ఓల్డ్ పేపర్ దృష్టిలో చదివినట్లయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి తను ఫౌండేషన్ వేసుకోవాలనుకునేటువంటి సైన్స్ పైన టెక్స్ట్ బుక్స్ ఓరియంటెడ్గా సిబిఎస్ఈ సిలబస్ కానీ లేకపోతే ఎన్సీఆర్టీ సిలబస్ ఆధారంగా రూపొందించినటువంటి పాఠ్యాంశాలని తను ఒక్కసారి నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని రివిజన్ కింద చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే సైన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లం పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్, ఈ జనరల్ మ్యాథ్స్ని అర్థమెటిక్ని వేరు చేసేటువంటి పరిస్థితి ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మ్యాథ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి దాదాపుగా దాని యొక్క మూలాలు 6వ తరగతి నుంచి వేసుకుంటూ ఉంటాడు. ఆ జనరల్ మ్యాథ్స్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా సాల్యూషన్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకోవాలి. అర్థమెటిక్ని ఎటువంటి షార్ట్ కట్స్ వాడాలి, ఆ షార్ట్ కట్స్ వాడటం కోసం మనం ఎంత టైం ప్రిపేర్ అవ్వాలి, గతంలో వచ్చినటువంటి బిట్లు ఎన్ని ఉన్నాయి, ఆ బిట్లలో సగటు విద్యార్థి ఇన్ టైంలో యాక్యురసీగా ఎన్ని బిట్లకు ఆన్సర్ చేయగలిగాడు అనేటువంటి డేటాను మైండ్లో పెట్టుకొని విద్యార్థి ప్రిపరేషన్లో ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క ఆర్ఆర్బీలో విద్యార్థులు ఈజీగా విజయం సాధించవచ్చమ్మా CBT 1లో. ఇక CBT 1 క్వాలిఫై అయిన తర్వాత, అంటే CBT 1 100 మార్క్స్ జరుగుతూ ఉంటుందమ్మా. CBT 1లో క్వాలిఫై అయినట్లయితే CBT 2కి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో వచ్చేటప్పటికి ఓన్లీ 50 మార్కుల జనరల్ అవేర్నెస్ మీద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్ అవేర్నెస్, మిగతా సబ్జెక్టులు జనరల్ సైన్స్ మీద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా ఉన్నటువంటి కూడా టెక్నికల్ యాప్టిట్యూడ్ మీద మ్యాక్సిమం క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కోర్ సబ్జెక్ట్ మీద ఎవరైతే ఆ యొక్క బీటెక్ చదివేటప్పుడు పట్టును సాధిస్తారో, ఆ కోర్ సబ్జెక్ట్ని ఆబ్జెక్టివ్ టైపులో ప్రిపరేషన్కి ప్రాధాన్యత ఇస్తారో, కోర్ సబ్జెక్టుల మీద వివిధ ప్రాక్టికల్ అంశాలపై నోట్స్ను తయారు చేసుకుంటూ ఉంటారో వాళ్ళు మాత్రం ఇటువంటి ఎగ్జామినేషన్లో గెయిన్ అవుతారని మనం చెప్పేటువంటి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి ఇటువంటి విధానాలు అనేటువంటివి విద్యార్థి యొక్క ప్రాక్టీస్ను పెంపొందించేవి, విద్యార్థిని ఉద్యోగంలోకి జాయిన్ చేసి పెట్టేటువంటి అంశాలుగా ఉన్నటువంటివి. కాబట్టి ఇప్పటివరకు నేను చెప్పినటువంటి అంశాలని టెక్నికల్ విద్యార్థులు ఒక్కసారి, లేక టెక్నికల్ విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కానీ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో దాని యొక్క ఓల్డ్ పేపర్స్ని మీరు ఒకసారి చూడాలి, దాని యొక్క మోడల్ పేపర్స్ని చూడాలి. ఆ సిలబస్ ఏ కాన్సెప్ట్స్ ఇచ్చాడో ఆ కాన్సెప్ట్స్ ప్రకారం ప్రిపేర్ అయితే మీరు ఉద్యోగం సాధించడం ఈజీ అవుతుంది. కొంతమంది విద్యార్థులు ఏమనుకుంటారంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ అన్న వెంటనే మనకి దీని మీద మెకానికల్, దీని మీద మంచి పట్టు ఉంది, ఇది చదవాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ మెయిన్ ఎగ్జామినేషన్లో వాడు ఇచ్చేటువంటి కంటెంట్స్ వేరు, పాఠ్యాంశాలు వేరు. ఆ పాఠ్యాంశాల వరకు చదువుకుని ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. కానీ ఈ పాఠ్యాంశాలు మెయిన్ కోర్ సబ్జెక్ట్ను వదిలేసి మిగతా సబ్జెక్ట్ని అంతా చదువుకొని నేను ప్రిపేర్ అయ్యాను అని ఎగ్జామ్ పేపర్ మీద కూర్చునేటువంటి పరిస్థితిని ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి వాళ్ళు ఈ యొక్క కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పొచ్చమ్మా. ఎస్ సార్. పోటీ పరీక్షలకు సంబంధించి మీ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు చక్కటి అవకాశం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. కార్యక్రమంలో స్వల్ప విరామం. నమస్కారం, అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. సీజనల్ ఫీవర్స్ అని అంటే మనం కామన్గా చూసుకుంటే ఎక్కువగా వచ్చేవి స్పెసిఫిక్ జ్వరాలు. ఈ అడినో వైరస్ అంటారు దీన్ని.
ఈ వైరస్ వలన మనకి కళ్ళ వ్యాధి వస్తుంది. కళ్ళకు కలిగిన వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి. వీనస్ బ్లడ్ అంటాం. అంటే మన చెడు రక్తం, బాడీలో ఉన్న చెడు రక్తం హార్ట్కి తీసుకెళ్లేదాన్ని మన వీనస్ సిస్టమ్ అంటాం. హార్ట్ నుంచి మజిల్స్ సపోజ్ మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గింది అనుకోండి, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. సో బ్రెయిన్ ఫంక్షన్స్ అన్నీ పోయే కొద్ది ఏమవుతుందంటే బ్రెయిన్లో మనకి యూజువల్గా ఫంక్షన్స్ చూసినట్లయితే ప్లాన్. అందరికీ ఆరోగ్యం ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు మీ సప్తగిరి ఛానల్లో మరియు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో ప్రసారమవుతుంది. అందరికీ ఆరోగ్యం. విరామం అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పోటీ పరీక్షలకు సంబంధించి మనతో పాటు పోటీ పరీక్ష విషయ నిపుణులు జంపాన సుధాకర్ గారు ఉన్నారు. మీ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు మీరు సంప్రదించవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08662487005, 24870006. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. సార్, ఇప్పుడు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ కరెంట్ అఫైర్స్ని వారు డైలీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటారు? గుడ్ క్వశ్చన్ అమ్మా. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి ఫేస్ చేసేటువంటి అతి ముఖ్యమైన సమస్య. సహజంగా ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్లో జాతీయ అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ మరియు స్టేట్ అంటే రాష్ట్ర వర్తమాన అంశాలు అంటే కరెంట్ టాపిక్స్ని చదవమని చెప్తారు. ఈ టాపిక్స్ని చదవమని చెప్పినప్పుడు అది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగాను, అదేవిధంగా ఎకనామిక్స్ పరంగాను, అదేవిధంగా పాలిటీ పరంగాను, అదేవిధంగా స్పేస్కి సంబంధించినటువంటి అంటే అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన అంశాల పరంగాను, అదేవిధంగా ఇటీవల కాలంలో వచ్చిన బయోడైవర్సిటీ అంటే జీవన వైవిధ్యభరితమైన అంశాల పరంగాను ఆ యొక్క టాపిక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విద్యార్థి టాపిక్స్ చూసిన వెంటనే దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఎక్కడుందో ఎదికేటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ ఒక విద్యార్థి ఒక దగ్గర ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడంటే వాట్ అబౌట్ ది ఎకానమీ, వాట్ అబౌట్ ది బయోడైవర్సిటీ, వాట్ అబౌట్ ది స్పేస్ టెక్నాలజీ, వాట్ అబౌట్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి దగ్గర ఇంట్రడక్షన్ తీసుకొని దానికి సంబంధించినటువంటి స్టాక్ జీకే ఎలా ఉందో గమనించాలి. ఎందువల్లంటే మనం ఒక కుండలో నీళ్లు పోస్తూ ఉంటే ఆ కుండ నిండే కొద్దీ కూడా మనకి పైన పోసేటువంటి నీళ్లు నిలబడుతూ ఉంటాయి. అలానే ఈ విద్యార్థికి స్టాక్ జీకే అనేటువంటి ఫౌండేషన్ లేకపోవటం వల్ల కరెంట్ అఫైర్స్ ఎంత చదివినా ఇతను స్టూడెంట్ యొక్క మైండ్లో ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇతను కరెంట్ అఫైర్స్ని చాలా మొయ్యలేని భారం కింద ఫీల్ అవుతూ ఉంటాడు. అలానే కరెంట్ అఫైర్స్ కష్టం అనేటువంటి అభిప్రాయానికి వస్తాడు. కరెంట్ అఫైర్స్ ఎంత చదివినా నాకు మార్కులు రాలేదు అని భ్రమలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి స్టాక్ జీకే పైన, సబ్జెక్టు జనరల్ నాలెడ్జ్ పైన పట్టును పెంచుకోండి. అలా పట్టును పెంచుకున్న తర్వాత ఆయా కాన్సెప్ట్లు వారీగా కరెంట్ అఫైర్స్ని చదవండి. అప్పుడు దాని యొక్క కాన్సెప్ట్ మనకు గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే స్పేస్లోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యూరి గగారిన్ అంటాం. అదేవిధంగా ఇటీవల స్పేస్లోకి ఆసియా ఖండం నుంచి ఏ దేశం మనిషిని పంపించిందంటే 2004 సంవత్సరంలో యాంగ్ లూయి అంటాం, చైనా దేశానికి సంబంధించింది. అంటే గతంలో స్పేస్లోకి వెళ్ళినటువంటి కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకుంటే ప్రజెంట్ ఈ యొక్క కరెంట్ కాన్సెప్ట్ అనేటువంటిది కొనసాగింపుగా ఉంటుంది. అదే స్టాక్ అనేది లేకపోతే ఆ సబ్జెక్ట్ వేరవుతుంది, మనం చదివే సబ్జెక్ట్ వేరనేటువంటి ఫీలింగ్లో ఉండి విద్యార్థి దగ్గర సబ్జెక్ట్ నిలబడేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి స్టాక్ కాన్సెప్ట్ ఓరియంటేషన్తోనే కరెంట్ అఫైర్స్ అనేటువంటి సబ్జెక్ట్ నిలబడుతుంది తప్ప, గుర్తుంటుంది తప్ప, మెమరీగా మీరు దాన్ని అప్లికేషన్ ఓరియంట్లో మార్చుకునే అవకాశం ఉంటుంది తప్ప స్టాక్ను వదిలేసి కరెంట్ అఫైర్స్ వెంట పడితే ఎండమామూలు వెంట పడినటువంటి అవకాశంగానే భావించాలి మనం. కాబట్టి దయచేసి విద్యార్థులు ఇక్కడ మీరు దీన్ని గమనించి ఈ విధమైన ప్రిపరేషన్లోకి వెళ్ళినట్లయితే మీకు బెటర్ యూజ్ ఉంటుందని చెప్పొచ్చమ్మా మనం. ఎస్ సార్. సార్, ఇప్పుడు టీచింగ్ వేకెన్సీ నోటిఫికేషన్స్కి సంబంధించి ఏ విధమైన నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, మరి దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఓకే అమ్మా, రాష్ట్ర ప్రభుత్వం గత 6 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు ఏమి లేదు. ఈ సంవత్సరం
మనకి నూతన ప్రభుత్వం వచ్చిన వెంటనే డిఎస్సి టెట్ పైన 16,437 పోస్టులతో రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా సన్నాహ పరీక్ష అయినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ని ప్రకటించడం జరిగింది. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి మొన్న ఆగస్టు 3వ తారీఖున లాస్ట్ డేట్ కంప్లీట్ అయింది. అలానే అక్టోబర్ 3వ తారీఖు నుండి ఆన్లైన్లో ఈ యొక్క ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కింద. కాబట్టి ఇదివరకు డిఎస్సి డైరెక్ట్గా జరిగి ఉండేది. ఇప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాత్రమే రేపు డిఎస్సి రాయడానికి అర్హులుగా మనం భావించాల్సి ఉంటుంది. లాస్ట్ టైం మొన్న ఆగస్టు 3వ తారీఖున కంప్లీట్ అయినటువంటి ఈ యొక్క లాస్ట్ డేట్లో 3,20,000 మంది అప్లై చేసి ఉన్నారు. వీళ్ళంతా రేపు అక్టోబర్ 3వ తారీఖు నుంచి టెట్ రాసి టెట్లో ఎక్కువ మార్కులు సంపాదిస్తారు, క్వాలిఫై అవుతారు, ఎక్కువ మార్కులు సంపాదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే డిఎస్సిలో టెట్లో వచ్చేటువంటి మార్కుల ఆధారంగా 20% వెయిటేజ్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎగ్జామినేషన్ నుంచి వచ్చేటువంటి మార్కుల్లో నుంచే క్వాలిఫై అయినటువంటి మార్కుల నుంచి వీళ్ళు 20% వెయిటేజ్ని తీస్తూ ఉంటారు పైన వచ్చినటువంటి మార్కులు. కాబట్టి ఒక విద్యార్థికి క్వాలిఫై అయిన తర్వాత ఎన్ని మార్కులు అయితే వచ్చినాయో అన్ని మార్కులకి వెయిటేజ్ కలిపి ఆ విద్యార్థికి ఆ యొక్క 20 మార్కుల్లో వెయిటేజ్ని కలిపేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 80 మార్కులకు జరిగేటువంటి టీచర్ పోస్టులకి 20% వెయిటేజ్ టెట్ నుంచి కవర్ అయితే విద్యార్థి డిఎస్సి సాధించడం కోసం దాదాపుగా 80% మార్కులు టెట్లోనే సంపాదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే దాదాపుగా 20% వెయిటేజ్లు అంటే దాదాపుగా 20% వెయిటేజ్తో డిఎస్సి ఎగ్జామ్ ముందు కూర్చున్నట్లయితే కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా ఉద్యోగాన్ని సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేసే నోటిఫికేషన్ మెగా డిఎస్సి దాదాపుగా పాత జిల్లాల ఆధారంగా ఒక్కొక్క జిల్లాకి దగ్గర 1,200 నుంచి 1,500 పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు చాలా సిన్సియర్గా ప్రిపేర్ అయినట్టయితే వారి యొక్క సొంత జిల్లాలలోనే ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించి సమాజంలో గౌరవంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చమ్మా మనం. ఎస్ సార్. సార్, ఇప్పుడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ ఈక్వల్ ప్రయారిటీ కూడా ఉంటుంది అంటుంటారు సార్. కానీ ఒక అభ్యర్థి మాత్రం తాను చదువుకున్న అకాడమిక్లో ఓన్లీ ఒక సబ్జెక్ట్ మీద మాత్రమే అవగాహన ఉంటుంది. మరి రిమైనింగ్ వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? ఓకే, రైట్ అమ్మా. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు కార్పొరేట్ కాలేజీల్లో ఉండేటువంటి టెక్నికల్ స్టూడెంట్స్కి బేస్ నుండే ఆబ్జెక్టివ్ టైప్లో ప్రాక్టీస్ విధానాన్ని తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళకి ఐఐటి నేపథ్యంలో కానీ లేకపోతే నీట్ నేపథ్యంలో కానీ లేకపోతే ఎంసెట్ నేపథ్యంలో కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఏదైతే అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి సబ్జెక్ట్నే, అకాడమిక్ ఇయర్లో పాస్ అయ్యేటువంటి సబ్జెక్టులనే, అకాడమిక్ ఇయర్లో చదివినటువంటి సబ్జెక్టులనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదవాల్సిన అవసరం ఉంటుందని ఫస్ట్ వాళ్ళకి తెలియదు. అలా తెలుసున్నట్లయితే, అవగాహన ఉన్నట్లయితే బేస్ నుండే వాళ్ళు చదివేటువంటి హిస్టరీ అవ్వచ్చు, లేకపోతే పాలిటీ అవ్వచ్చు, లేకపోతే జనరల్ సైన్స్ అవ్వచ్చు, లేకపోతే జాగ్రఫీ అవ్వచ్చు, ఈ సబ్జెక్టుల్లో వాళ్ళు సరైనటువంటి పట్టును సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనకి చెప్పేటువంటి టీచర్లు కాంపిటేటివ్ మెథడ్ను ఉపయోగించే చెప్తారు. కానీ విద్యార్థి ఆ కాంపిటేటివ్ మెథడ్ ప్లాట్ఫామ్ మీద కాకుండా అకాడమిక్ ఇయర్ ప్లాట్ఫామ్ మీద చదువుతాడు. అకాడమిక్ ఇయర్లో డిస్క్రిప్టివ్ టైప్లో ఒక 5 మార్కులకి 10 మార్కులకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు దానిలో 6-5 మార్కులు వస్తే సాటిస్ఫై అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో 4 ఆప్షన్స్ ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్ పెడితేనే అది రైట్ అవుతుంది. అందులో ఏది నియర్ బై పెట్టినా కానీ అది రాంగ్ అయ్యేటువంటి సూచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థి చదవాల్సిన విధానం ఏంటంటే ప్రతి లెసన్ని ఆమూలాగ్రం చదవాలి. చదివినటువంటి లెసన్లో కీ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ కీ పాయింట్ యొక్క పరిధిని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ చూసుకున్నట్లయితే 3 రకాలుగా పేర్కొంటూ ఉంటాం మనం 3 పార్ట్స్ కింద. ఒకటి ఏన్షియంట్ హిస్టరీ అంటాం, మిడివల్ హిస్టరీ అంటాం, మోడర్న్ హిస్టరీ అంటాం. ఈ ఏన్షియంట్ హిస్టరీలో కీలకమైన డైనాసిటీస్ ఏమున్నాయి, మిడివల్ హిస్టరీలో కాంటెంపరీ డైనాసిటీస్ ఏమున్నాయి, మోడర్న్ హిస్టరీలో ఉన్నటువంటి ఫ్రీడమ్ మూవ్మెంట్తో టైఅప్ కాబడి ఉన్నటువంటి వివిధ అంశాలు ఏమున్నాయి, దాన్ని విద్యార్థి ఆమూలాగ్రం చూసుకున్నట్లయితే టెక్నికల్ విద్యార్థులు కూడా ఈ హిస్టరీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ని పెంచుకొని గ్రూప్స్ కానీ సివిల్స్ లాంటి సబ్జెక్టుల్లో ఎక్కువ రాణించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సబ్జెక్టు చాలా ఇంట్రెస్ట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈనాడు మనం అంటే చరిత్ర పితామహుడిగా ఉన్న హెరోడోటస్ చెప్తాడు ఒక పదం,
నేడు ఉన్నటువంటి విద్యార్థులు గత చరిత్రను తెలుసుకోకపోయినట్లయితే నేడు వారు పసిపిల్లవాడితో సమానమే అని పేర్కొంటూ ఉంటాడు. కాబట్టి చరిత్ర అనేది మస్ట్ అండ్ షుడ్. చరిత్ర లేకుండా ప్రజెంట్ ఉండదు, చరిత్ర లేకుండా భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం లేదని నేటి ఈ యొక్క కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్ సార్. సార్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు. ఓకే, హలో సార్, కాల్ కట్ అయినట్టుంది సార్. సార్ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమంలో స్వల్ప విరామం. వీక్షించండి రెట్రో టైంలో ఓం నమ శివాయ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు డిడి సప్తగిరి ఛానల్లో. విరామం అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ రాయబోతున్నారు. సో ఈ ఎగ్జామ్కి ఎవరైతే రాయబోతున్నారో వారికి మీరు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు తెలియజేయండి. అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ గురించి ప్రశ్న. రైట్. అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్కి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకొని మెయిన్స్ కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం డేట్లు ప్రకటిస్తూ ఉంటుంది. ఈ మెయిన్స్ అనేటువంటిది 300 మార్కులకి మైనస్ మార్కులతో 4 సబ్జెక్టులతో నిర్వహించబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో వచ్చేటప్పటికి ఒకటి ముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీ 75 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ పాలిటీ 75 మార్క్స్కి ఉండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ 75 మార్క్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. వీటిల్లో ఈ 3 సబ్జెక్టులు ఎప్పటి నుంచో వస్తూ ఉన్నటువంటి సబ్జెక్టులే. కొత్తగా మెయిన్స్లో యాడ్ అయినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీగా మనం ఐడెంటిఫై చేస్తాం. ఇలా ఒక్కొక్క సబ్జెక్టుకి 5 యూనిట్లకి ప్రకటించడం జరిగింది. ఒక్కొక్క యూనిట్కి 15 మార్కులు వస్తాయని విద్యార్థి భావించి చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా 5 యూనిట్లు 75 మార్కులకు మైనస్ మార్కులతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిలో ఫస్ట్ వన్ ఏపీ హిస్టరీకి చూద్దాం మనం. అంటే టోటల్గా జరిగేటువంటి 300 మార్కుల్లో ఏ విద్యార్థికి అయితే 200 పై మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా రేపొద్దున గ్రూప్ 2 సంపాదిస్తారని చెప్పచ్చు. అయితే ఇందులో మనం ఏ సబ్జెక్టుకి ఎంత టైం కేటాయిస్తే కేటాయించినటువంటి టైంకి కరెక్ట్గా యూటిలైజేషన్ ఉంటుంది. అదేవిధంగా ఏ సబ్జెక్టుకి ఎంత టైం కేటాయిస్తే ఆ కేటాయించిన టైంలో పడినటువంటి కష్టంలో 50% ఉపయోగం ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ని ఈసారి ఇచ్చినటువంటి గ్రూప్ 2 మెయిన్స్లో మనం గమనించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిలో ఫస్ట్ పేపర్ చూద్దాం మనం. ఈ ఫస్ట్ పేపరు 150 మార్క్స్కి ఉంటుంది. ఇందులో ఉండేటువంటి సబ్జెక్టులు 2. ఒకటి ఏపీ హిస్టరీ 75 మార్క్స్ అండ్ ఇండియన్ పాలిటీ 75 మార్క్స్. ఫస్ట్ వన్ ఏపీ హిస్టరీకి చూద్దాం మనం. ఏపీ హిస్టరీలో 5 యూనిట్స్ ఉంటాయి. ఈచ్ యూనిట్కి 15 మార్కులు వస్తాయి. కాబట్టి ఈ 5 యూనిట్లని విద్యార్థి 100% చదివితే 100% మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. తను ఏదైతే చదువుతాడో చదివిన సబ్జెక్టులో నుంచే మార్కులు కనిపించే మొట్టమొదటి ఏకైక మెయిన్స్లో కనిపించే సబ్జెక్ట్ ఏపీ హిస్టరీ. కాబట్టి దాన్ని విద్యార్థి ఉపయోగించుకోవాలి. కానీ విద్యార్థి సహజంగా ఏం చేస్తూ ఉంటాడు, ఏపీ హిస్టరీలో 50% సబ్జెక్ట్ వచ్చిందని భావించి దాన్ని 100%గా తీసుకొచ్చి దాన్ని వదిలిపెట్టి ఇంకో సబ్జెక్ట్కి వెళ్తాడు. దానితో ఇందులో అతను ప్రావీణ్యత సంపాదించే 50% మార్కులు అక్కడ ఉద్యోగం సంపాదించే క్రమంలో పునాది వేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే హిస్టరీ మేజర్ సబ్జెక్టు మీ యొక్క సక్సెస్లో అని భావించి దాని 100% సబ్జెక్ట్ని 100% మీరు ప్రిపరేషన్ సంపూర్ణంగా కంప్లీట్ చేయండి. 75 మార్కులకి ఈజీగా 70 మార్క్స్ సంపాదించవచ్చు మైనస్ మార్కుల నేపథ్యంలో. కాబట్టి దాన్ని గుర్తించినట్లయితే
గ్రూప్ 2లో ఫస్ట్ ఫౌండేషన్ ఏపీ హిస్టరీ వేసుకున్నటువంటిదిగా చెప్పొచ్చు. ఇక సెకండ్ సబ్జెక్ట్ వచ్చేటప్పుడు ఇండియన్ పాలిటీని చూసుకున్నట్లయితే ఇది కూడా 75 మార్క్స్కి ఉంటుందమ్మా. ఇండియన్ పాలిటీని మనం గమనించినట్లయితే ఇది ఎంత డైరెక్ట్ బిట్ పేపర్ ఉంటుందో అంత లాజికల్ బిట్ పేపర్ కూడా ఉండేటువంటి సబ్జెక్టు. కాబట్టి ప్రిపరేషన్ ఉన్నటువంటి అభ్యర్థికి పొలిటికల్ సైన్స్లో ఇచ్చేటువంటి బిట్ పేపర్ అనేది చాలా చక్కటి మార్కులు సంపాదించి పెట్టే సబ్జెక్ట్గా మారుతుంది. కాబట్టి దాన్ని ఆ పేపర్ రాస్తూ ఎంజాయ్ చేస్తూ ఆ యొక్క ఆన్సర్ని క్రాక్ చేస్తూ ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అది పొలిటికల్ సబ్జెక్ట్లో దాదాపుగా 75 మార్క్స్. దీనిలో కూడా 100% ప్రిపేర్ అయితే 100% వచ్చేటువంటి మార్కులుగా చెప్పచ్చు. కాబట్టి అవుట్ ఆఫ్ 150కి విద్యార్థి దీనిలో 125 నుండి 140 మార్కుల వరకు దీనిలో ప్రావీణ్యత ఇందులో మార్కులు సంపాదించుకుంటే 100% అతను గ్రూప్ 2 వస్తుందని మనం భావించవచ్చు అమ్మా. ఇక రిమైనింగ్ ఉన్నటువంటి సబ్జెక్టులు మనం చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఈ సంవత్సరం కొత్తగా ఆబ్జెక్టివ్ టైపులో గ్రూప్ 2 మెయిన్స్లో యాడ్ చేయబడినటువంటి సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్కి రాష్ట్రంలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా కొత్తగా ప్రిపేర్ అవుతున్నట్టే. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1 మెయిన్స్లో ఒక పేపర్ ఉండి ఉన్నా విద్యార్థి దీనిలో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే దానిలో డిస్క్రిప్టివ్ టైప్లో చదివేటువంటి విధానం ఒక విధానంగా ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపులో క్వశ్చనింగు అదేవిధంగా దానికి పెట్టే ఆన్సరు నువ్వు దాన్ని అనాలిసిస్ చేసే విధానము డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని విద్యార్థులకు గుర్తించాలి. నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను సైన్స్ అండ్ టెక్నాలజీని, నేను గ్రూప్ 2 పేపర్లో ఉండే ఆబ్జెక్టివ్ టైప్ని ఈజీగా క్రాక్ చేయగలను అనేటువంటి ధైర్యం ఉండాలి. కానీ ప్రాక్టీస్ లేకుండా ఆ ధైర్యాన్ని తెచ్చుకుంటే మాత్రం అది ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో సగం పార్ట్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా జాగ్రఫీ బేస్డ్ పార్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది బయోడైవర్సిటీకి సంబంధించినటువంటిది. అంటే ఇటీవల కాలంలో చిత్తడి ప్రాంతాలుగా గుర్తించినటువంటివి ఏవి అంటే వెట్లాండ్స్గా గుర్తించినటువంటివి ఏవి, అదేవిధంగా ఇటీవల కాలంలో బయోడైవర్సిటీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతలు చేపట్టినటువంటి ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా వివిధ జీవన వైవిధ్యభరితమైనటువంటి నేషనల్ పార్కులు కానీ, శాంక్చురీస్ కానీ, అదేవిధంగా ఇటీవల కాలంలో కొత్తగా ఐడెంటిఫై చేసినటువంటి కోస్టల్ తీర ప్రాంతంలో వివిధ ఈ యొక్క సముద్రపు జంతువులను సంరక్షించేటువంటి కాన్సెప్ట్లు కానీ, అదేవిధంగా ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద బ్యారియర్ రీఫ్గా పేర్కొనబడేటువంటిది గ్రేట్ బ్యారియర్ రీఫ్ అంటాము. అది ఆస్ట్రేలియా ఖండానికి దగ్గరగా ఉంటుంది. ఈ ఆస్ట్రేలియా ఖండానికి దగ్గరగా ఉన్నటువంటి ఓషనేషియా అనేటువంటి ప్రాంతంలో కనిపించేటువంటి గ్రేట్ బ్యారియర్ రీఫ్లోకి ఎక్కువ మంది సందర్శకులు వెళ్ళి ఆ ప్రాంతంలోకి ప్లాస్టిక్స్ని అదేవిధంగా పొల్యూషన్తో కూడుకున్నటువంటి పదార్థాలను ఉపయోగించడం వల్ల దాని మీద కొంత బ్యాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి దానికి ఉన్నటువంటి కారణాలు మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ప్రవాళాలు, అదేవిధంగా కర్పరాలు, అదేవిధంగా పగడాలు మొదలైనటువంటి దీవులు కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు ఎటువంటి జీవన వైవిధ్య సంరక్షణ చర్యలు చేపడుతూ ఉన్నారు, ఎటువంటి ప్రొటెక్టివ్ మెథడ్స్ను ఉపయోగిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాలను విద్యార్థి అర్థమయ్యే విధంగా అంటే సబ్జెక్టు మీద శ్రద్ధను పెట్టాలి. ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఆమూలాగ్రపు విషయాలను సేకరించినటువంటి విషయాలను కీవర్డ్స్ కింద గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు రివిజన్ చేయాలి. అలా చేసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఆ యొక్క కాన్సెప్ట్ని సైన్స్ బేస్డ్ కాన్సెప్ట్ కిందగాను జాగ్రఫీ బేస్డ్ కాన్సెప్ట్ కిందగాను పక్కన పెట్టుకొని ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటిగా చెప్పవచ్చు అమ్మా. ఎందువల్లంటే ఇందులో ఫిజికల్ సైన్స్ ఓరియంటెడ్, అదేవిధంగా బయలాజికల్ సైన్స్ ఓరియంటెడ్ సబ్జెక్టులు ఆల్రెడీ అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటిది. కాబట్టి జనరల్ సైన్స్ చదివేటువంటి విధానం వేరు, జనరల్ సైన్స్ యొక్క ఫౌండేషన్తో సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ని క్రాక్ చేసే విధానం వేరు అనేటువంటి అంశాన్ని విద్యార్థి గుర్తించాలి. అంటే తను చదువుతూ ఉండేటప్పుడు అర్థం కాని కాన్సెప్ట్ను స్కిడ్ చేసుకుంటూ ఎంత దూరం వెళ్ళినా చిట్ట చివరికి రాయాల్సింది ఎగ్జామే, డౌట్స్ క్లారిఫై చేసుకోవాల్సింది ఆ సంబంధిత సబ్జెక్ట్లోనే. కాబట్టి ఎగ్జామ్ అయిన తర్వాత డౌట్స్ క్లారిఫై చేసుకునే దానికంటే ముందస్తుగానే సబ్జెక్ట్ని స్కిడ్ చేయకుండా ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకున్నట్లయితే ప్రిపరేషన్లో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పొచ్చమ్మా. ఇక నాలుగో సబ్జెక్ట్ అయినటువంటి ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ, దీనిలోకి వచ్చేటప్పటికి ఈ 2 సబ్జెక్టులకి కలిపి గతంలో 150 మార్క్స్ ఉండేవి, నేడు వచ్చేటప్పటికి 75 మార్కులకి ఇచ్చాడు. ఇది చాలా వ్యాస్ట్ సిలబస్ అని చెప్తూ ఉంటాం, ఎందులో నుంచి బిట్స్ వస్తాయో తెలియదు అనేటువంటి కాన్సెప్ట్ చెప్తాం. కానీ ఎలా ఇచ్చినటువంటి సిలబస్లో నుంచి ఖచ్చితంగా
ప్రతి విద్యార్థి ఆన్సర్ చేయగలిగే మార్కులు 50% ఉంటాయని మర్చిపోవద్దు. కాబట్టి ఆ 50% కోసం నువ్వు 100% సబ్జెక్ట్ని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఇచ్చినటువంటి సిలబస్లో ఒక లెసన్ని సగం వరకు చదువుదాం, ఒక లెసన్ని ఇంట్రడక్షన్ వరకు చదువుదాం, మనకి ఇన్ని మార్కులు వస్తే చాలు, మనకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి అభిప్రాయం లేదు. నువ్వు ప్రారంభించినటువంటి లెసన్ ఏదైనా, సబ్జెక్ట్ ఏదైనా ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఆమూలాగ్రం చదివితేనే ఆ యొక్క మార్కులు నువ్వు సంపాదించే అవకాశం ఉంటుందని గుర్తించు. నాకు రిజర్వేషన్ ఉంది, లేకపోతే నాకు రిజర్వేషన్ లేదు, నేను ఈ లెసన్ ఎంతవరకు చదవాలి, ఈ లెసన్ ఎంతవరకు చదవకూడదు అనేటువంటి మెషర్మెంట్ని బిఫోర్ ఎగ్జామినేషన్ ఉండేటువంటి అవకాశం లేదు. ఆఫ్టర్ ఎగ్జామినేషన్ నీకేదైనా రిజర్వేషన్ ఉంటే దాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయి. కానీ నీకు రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా ప్రిపేర్ అయ్యే విధానం ఒకటని భావించి రేపు జరిగేటువంటి గ్రూప్ 2లో నువ్వు విజయం సాధిస్తావని ఆశిద్దామమ్మా. ఎస్ సార్. సార్, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ అనేది చాలా చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇది క్లియర్ చేయడం కూడా చాలా కష్టమైనటువంటి అంశమే. సార్, మరి ఈ ప్రిలిమ్స్ని క్వాలిఫై అవ్వాలంటే ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలంటారు? ఎందుకంటే దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సార్ ప్లీజ్ సార్. ఓకే అమ్మా. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిదమ్మా ఎగ్జామ్ హ్యాండిలింగ్ అనేటువంటిది ఒక ఆర్ట్ అని భావించాలి విద్యార్థి. మొక్కుబడిగా చదివే ప్రిపరేషను, మొక్కుబడిగా చేసే ప్రాక్టీసు సబ్జెక్ట్ని అందివ్వలేదు. అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా. కాబట్టి ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని విద్యార్థి ఒక క్రమ పద్ధతిలో చదివే ప్రయత్నం చేయాలి. 1. 2, తను ఏం చదువుతున్నాడో తనకు తెలియాలి. 2వ విషయం. 3, తను చదివినటువంటి సబ్జెక్ట్ని గత ఓల్డ్ పేపర్ ప్రాక్టీస్కి ఉపయోగపడుతున్నాయా లేవా, ఓల్డ్ పేపర్లో ఉన్నటువంటి బిట్స్ ఇప్పుడు చదివినటువంటి సబ్జెక్టులు యొక్క స్థాయి, సమర్థత ఉపయోగపడుతుందా లేదా అని గమనించాలి. 4, అలా తనకు తాను సెల్ఫ్ రివ్యూకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇలా ప్రతిరోజు విద్యార్థి చేస్తూ ఉన్నటువంటి పనిని సెల్ఫ్ రివ్యూ ద్వారా ఈరోజు ఎన్ని గంటలు నేను ఉపయోగపడే ప్రిపరేషన్ చేశాను, ఎన్ని గంటలు నేను నష్టపరిచాను, ఎన్ని గంటలు నేను సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకున్నాను, ఎన్ని గంటలు నేను పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేశాను అనే అంశం పైన విద్యార్థికి పట్టు కావాలి. దాన్నే ఎగ్జామ్ హ్యాండిలింగ్ అంటాం. కాబట్టి ఆ ఉన్నటువంటి ఎగ్జామ్ పేపర్ని హ్యాండిల్ చేసే విధానమే 50% సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలానే విద్యార్థికి ఏ సంబంధిత సబ్జెక్టు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ముందే రిలీజ్ చేస్తుందో ఆయా సబ్జెక్టు యొక్క సిలబస్ పేపర్ని దగ్గర పెట్టుకొని ఏ సబ్జెక్టులు, ఏ యూనిట్లు, ఏ చాప్టర్స్ ఎంతవరకు కంప్లీట్ చేసాం, ఇంకెంతవరకు కంప్లీట్ చేయాలి అనే అంశాలపైన ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలి. ఫస్ట్ స్టెప్. దీని తర్వాత ఆ యొక్క ఓల్డ్ పేపర్స్ ఎంతవరకు ప్రాక్టీస్ చేసాం అనేటువంటి అంశానికి 2వ స్టెప్ వేయాలి. 3, ప్రజెంట్ ఉన్నటువంటి మాక్ టెస్టుల్లోకి మనం జర్నీ చేయాలి. కానీ మనం ఒక లెసన్ 50% చదివి 25% చదివి ముందస్తుగా మాక్ టెస్టులకు, ప్రాక్టీస్ పేపర్లకు వెళ్ళి అక్కడ మనం చదవనటువంటి బిట్లను చూసి నేను ఎంతో చదివేశాను కానీ ఆ యొక్క బిట్లకి నేను ఆన్సర్ చేయలేకపోతున్నానని సబ్జెక్టుని నిందిస్తే మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఎగ్జామినరు ఏదైతే ఒక సిలబస్ని రిలీజ్ చేశాడో దాని యొక్క ఓరియంటేషన్తోనే ఎగ్జామ్ పేపర్ తయారీ అవుతుందని గుర్తించాలి. దాని ప్రకారం నువ్వు చదివితే ఎగ్జామ్ పేపర్ ముందు హడావుడిగా ఉన్నప్పుడు గుర్తు రాకపోవచ్చు, కానీ ప్రశాంతంగా నువ్వు ఆలోచించినట్లయితే ఆ బిట్ పేపర్కి నువ్వు ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సరైనటువంటి ఆన్సర్లతో. అదేవిధంగా నువ్వు చదివినటువంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా ఏదో ఒక మూలం ఉంటుంది, దాన్ని చాలా సాలిడ్ వేలో గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. నీకు సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ కానీ, నువ్వు చదవనటువంటి సబ్జెక్ట్ కానీ ఎగ్జామినర్ ఇచ్చేటువంటి అవకాశం లేదని ప్రాథమికంగా నువ్వు గుర్తించినట్లయితే ఈ యొక్క ప్రిలిమ్స్ని క్రాక్ చేయడం పెద్ద విషయం కాదని చెప్పొచ్చమ్మా మనం. ఎస్ సార్. సార్, ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అందుబాటులో ఉండవు. మరి అలాంటి వాళ్ళకి స్టాండర్డ్ బుక్స్ మీరు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే? ఓకే, రైట్ అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెట్ కానీ డిఎస్సి కానీ ఉన్నటువంటి కాన్సెప్ట్ మనం చూసుకున్నట్లయితే తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయి, అదేవిధంగా అనువు పుస్తకాలు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. వీటిని ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులు. దానితో పాటుగానే అన్నిటికంటే ప్రపంచంలోనే అంటే ఈ మధ్యకాలంలో యూనిసెఫ్ కూడా చెప్పింది, ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రామాణిక గ్రంథాలు ఏవి అంటే
క్లాస్ రూమ్ నోట్స్ అని చెప్తూ ఉంటామమ్మా మనం. మీరు చెప్పినట్టు చాలామంది విద్యార్థులకి దగ్గరలో ఉన్నటువంటి మంచి ఇన్స్టిట్యూషన్స్ కానీ దగ్గరలో ఉండేటువంటి కొన్ని ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ ఉండకపోవచ్చు. అలా చేరేటువంటి ఆర్థిక స్తోమత కూడా ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ వాళ్ళు ఖచ్చితంగా తెలుగు అకాడమీ పుస్తకాలను వాడాల్సి ఉంటుందమ్మా. ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు ఇంగ్లీష్ మీడియంలోనూ దొరుకుతాయి, తెలుగు మీడియంలోనూ దొరుకుతాయి. కాబట్టి స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి, స్టాక్కి సంబంధించినటువంటి పుస్తకాలు అనేటువంటివి ఖచ్చితంగా తెలుగు అకాడమీలో ఉన్నటువంటి పుస్తకాలు వాడినట్లయితే ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా ఇంకొంచెం అవకాశం ఉండి నేను ఇంగ్లీష్ మీడియాన్ని నేను పర్లేదు నేను ముందుకు తీసుకెళ్ళాను అనుకుంటే సెంట్రల్ సిలబస్ పుస్తకాలను కనుక వాడినట్లయితే అవే ప్రతి ఎగ్జామినేషన్కి ప్రామాణికత. ఈ పుస్తకాలను కనుక మనం చదివినట్లయితే ఈ ఫౌండేషన్తో సివిల్స్ దగ్గర నుండి, ఆర్ఆర్బీ దగ్గర నుండి, ఎస్ఎస్సి దగ్గర నుండి బ్యాంక్స్ వరకు కూడా క్రాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ద బెస్ట్ ఆథర్ బుక్స్ ఏమంటే తెలుగు అకాడమీ పుస్తకాలుగా మనం ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి దీని తర్వాత ద బెస్ట్ ఆథర్ బుక్స్ ఏమంటే క్లాస్ రూమ్లో ఇచ్చేటువంటి మాస్టర్ చెప్పేటువంటి రన్నింగ్ నోట్స్గా మనం పేర్కొంటూ ఉంటాం. వీటిల్ని విద్యార్థులు అవకాశం ఉన్నంత వరకు గ్యాదర్ చేసి తన ప్రిపరేషన్ ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి మంచి సర్వీసులో 10 మందికి సహాయం చేసే అవకాశం ఉన్నటువంటిదిగా ఈనాటి యువతకు మనం తెలియచేయొచ్చమ్మా. ఎస్ సార్. కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం సార్. కార్యక్రమంలో స్వల్ప విరామం. మహానుభావుని బ్రహ్మదేవుని ద్వారా తెలుసుకున్నటువంటి భరత శాస్త్ర నాట్య శాస్త్రాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా ప్రదర్శించేటువంటి పద్ధతే కూచిపూడి పద్ధతి. నాట్యం భిన్న రుచేర్జనస్య బహుదా ప్రియకం సమారాధనం. అంటే నాట్యం భిన్న రుచులు గల వ్యక్తుల చేత ఒకే రకంగా ఒకే విధంగా ఆరాధింపబడుతోంది అని నాట్యశాస్త్రం తెలియజేసింది. శరీర యొక్క మనం కదలికని అభినయము అంటారు. ఇది యజుర్వేదం నుండి తీసుకొనబడిందండి. సుఖము దుఃఖము రెండో కలిసి ఉంటుంది. ఆ సుఖ దుఃఖాలని మనం అంగాది అభినయంతో అంగములతో అభినయిస్తే, అంటే ఆంగిక అభినయంగాను వాచిక అభినయంగాను ఆహార్యం సాత్విక అభినయంతో వాటిని అభినయిస్తుంది నాట్యం అవుతుందని చెప్పి భారతమని తెలియజేశారు నాట్యశాస్త్రంలో. నాట్య సుమాంజలి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రతి మొదటి బుధవారం మరియు మూడో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో. నాట్య సుమాంజలి తప్పక వీక్షించండి. విరామం అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇప్పుడు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థి కూడా పెట్టుకోవాల్సినటువంటి అంశాలు డూస్ అండ్ డోంట్స్ మీ మాటల్లో మా ప్రేక్షకులకు తెలియచేయండి. ఓకే అమ్మా. ప్రతి విద్యార్థి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ పేరెంట్స్ యొక్క ఆలోచన స్థాయి చాలా పెరిగిందమ్మా. గతంలోలాగా లేదు. తమ యొక్క పిల్లలు ఓ డాక్టరో, ఇంజనీరో, సివిల్ సర్వెంటో, గ్రూప్ 1 లేకపోతే ఆర్ఆర్బీనో, బ్యాంక్సో ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని చదివిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది అభినందనీయమే. అయితే దానిని సరైనటువంటి పద్ధతిలో ఆ కెరియర్ని స్టార్ట్ చేసినట్లయితే అతి తక్కువ వయసులోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించి పెట్టేటువంటి అవకాశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ల రూపంలో దగ్గరగా అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే మనం నోటిఫికేషన్ పడిన దగ్గర నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు 90% విద్యార్థులు. అది రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఫైనాన్షియల్గా వెనకబడినటువంటి అభ్యర్థులు కానీ అసలు వాళ్ళే మొట్టమొదటిగా అందరికంటే ముందంజలో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించాలమ్మా. ఏ ఎగ్జామ్నైతే పేరెంట్, ఏ ఎగ్జామ్నైతే స్టూడెంట్ క్రాక్ చేయాలని ఇద్దరూ భావించారు, దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైన అవగాహన తెచ్చుకోండి. దాని యొక్క ఓల్డ్ పేపర్స్ని తెచ్చుకోండి. దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సగటున మనం ఒక సివిల్ సర్వీసు గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకుంటాం. టార్గెట్ పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించిన డిస్క్రిప్టివ్ టైప్లో కనిపించేటువంటి ప్రశ్నాపత్రాలకి, అదేవిధంగా ఆబ్జెక్టివ్ టైప్లో ప్రిలిమ్స్లో కనిపించేటువంటి ప్రశ్నాపత్రాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి. ఫస్ట్ ఆయా సబ్జెక్ట్స్ని ఏ స్థాయి వరకు చదవాల్సి ఉంటుంది. మనం ఆయా స్థాయిల్లో నుంచి చదివినప్పుడు ఎన్ని బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కంటెంట్ బేస్డ్గా వచ్చేటువంటి బిట్లు ఎన్ని ఉన్నాయి, అప్లికేషన్ ఓరియంటేషన్తో వచ్చేటువంటి బిట్లు ఉన్నాయి, అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్తో కలిపి వచ్చేటువంటి బిట్స్ ఎన్ని ఉన్నాయి అని స్టాక్ నుండి కరెంట్ అఫైర్ వరకు విద్యార్థి గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది గమనించినప్పుడు
ఎగ్జామినేషన్లో విద్యార్థి సక్సెస్ అయ్యే శాతం పెరుగుతూ వస్తూ ఉంటుందని మనం చెప్పవచ్చు. అది ఎస్ఎస్సి కానీ, అదేవిధంగా ఆర్ఆర్బీ కానీ, అదేవిధంగా సివిల్స్ కానీ, అదేవిధంగా బ్యాంక్స్ కోచింగ్ కానీ అని మనం భావించవచ్చు అమ్మా. డిగ్రీ అయిపోయిన వెంటనే మనము ఈ యొక్క కాంపిటేటివ్ కోచింగ్ ప్రారంభిస్తుంటాం. కానీ డిగ్రీ అవడానికి ముందు 2 సంవత్సరాల నుంచే మనం బీటెక్ చదువుతూ ఉన్నా, లేకపోతే జనరల్ డిగ్రీ చదువుతూ ఉన్నా, జనరల్ సైన్స్ డిగ్రీలు చదువుతూ ఉన్నా కానీ ముందస్తుగా ఒక 2 సంవత్సరాల నుంచి ప్రారంభించినట్లయితే డిగ్రీ అయిపోయిన వెంటనే 1 సంవత్సరం టార్గెట్ పెట్టుకొని ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించి మనం లైఫ్లో సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని భావించాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. ఎస్ సార్. సార్ ఇప్పుడు ప్రతి ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. మెయిన్గా ఏంటి అంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ని రీడ్ చేసేంత టైం కూడా ఉండట్లేదు. ముఖ్యంగా ఈ పారాగ్రాఫ్స్లో ఈ యొక్క ప్రాబ్లమ్ని ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. మరి ఈ టైం మేనేజ్మెంట్ని ఎలా చేయాలంటారు? మీ మాటల్లో మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఓకే అమ్మా, గుడ్ క్వశ్చన్ అమ్మా ఇది. ఎందుకనంటే నిజంగా ఎగ్జామ్ హ్యాండ్లింగ్ చేయటంలో బిగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు అదొక పెద్ద సమస్య కింద భావిస్తూ ఉంటాం మనం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎంత పెద్ద ప్రశ్నకైనా, ఎంత పెద్ద పేరా లాంటి క్వశ్చన్కైనా కానీ దానికి ఉండేటువంటి ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉంటుందని భావించాలి. ఆన్సర్ని ఎక్కడో ఎతికి పట్టుకోవాల్సినటువంటి పని లేదు. నీ కళ్ళ ముందు ఉన్నటువంటి 4 ఆప్షన్లోనే ఏదో ఒక ఆప్షను ఆన్సర్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఇక్కడ సబ్జెక్టు విఘ్నత అనేది ఉండాలి. దీన్నే సబ్జెక్ట్ యాక్యురసీ అంటాం మనం. ఆ యాక్యురసీ అనేది ఎలా వస్తుందంటే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు దాన్ని ప్రిపరేషన్ని ప్రాక్టీస్ పద్ధతిలో చేసినప్పుడు ఆ యొక్క యాక్యురసీని మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది సగటు విద్యార్థి. ఆ యొక్క యాక్యురసీ ప్రకారమే ఎంత పెద్ద బిట్టునైనా కానీ అర్థమెటిక్లో ఈ బిట్టును మనం చేసినప్పుడు ఎక్కువ టైం పడుతుంది అనుకున్నప్పుడు వెంటనే తక్కువ టైంలో ఆన్సర్ చేయగలిగినటువంటి బిట్లు 2-3 కనిపించినప్పుడు వెంటనే దాన్ని చూస్ చేసుకునేటువంటి విధానం కానీ ఆ యొక్క కాన్సెప్ట్ అంతా కూడా ప్రాక్టీస్ ద్వారా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు అటువంటి విధానాన్ని ఖచ్చితంగా అమల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రాక్టికల్గా అని చెప్పొచ్చు అమ్మా. ఎస్ సార్. సార్ చివరిగా ఈ యొక్క అభ్యర్థులకు కానివ్వండి లేదా మా ప్రేక్షకులు తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలను తెలియజేయండి. రైట్ అమ్మా. గతంలో ఏ ఎగ్జామ్కి ఏ పుస్తకాలు చదవాలో, ఏ ఎగ్జామ్ పేపర్లు ఎక్కడ దొరుకుతాయో అనేటువంటి మీమాంసతో ఉండేది. కానీ నవ్వేడేస్ ప్రభుత్వమే మాక్ టెస్ట్ను రిలీజ్ చేస్తూ ఉంది, ప్రభుత్వమే సిలబస్ని వెబ్సైట్లో పెడుతూ ఉంది, అలానే ఓల్డ్ పేపర్లు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి సోషల్ మీడియా రూపంలో. కాబట్టి పెద్ద కష్టపడాల్సినటువంటి పని లేదు. నువ్వు పడే కష్టమంతా ఏంటంటే నీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలని శ్రద్ధతో నువ్వు చదవటము, రివిజన్ చేయటము, ప్రాక్టీస్ చేయటంతో ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నువ్వు విజయం సాధించవచ్చు అని చెప్పొచ్చు అమ్మా. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఇంకా నిరుత్సాహపడుతూ ఉంటారు, ఇంకా క్వాలిఫై కాలేము అని చెప్పి వాళ్ళు సెల్ఫ్గా ఒక స్టాండర్డ్ పెట్టుకుంటారు. సో ఇలా కాకుండా ఇంటి దగ్గరే ప్రిపేర్ అవుతూ వాళ్ళు ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వాలంటే ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలంటారు? ఓకే రైట్ అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రూరల్ ఏరియాస్లో ఉంటాయి, వాళ్ళకి గ్రంథాలయాలు లేకపోతే ఓన్లీ తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలానే కొన్ని లాంటి ప్రాక్టీసు బిట్ పేపర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు దగ్గరున్నటువంటి టెక్స్ట్ బుక్ నుండే వాళ్ళు ప్రాక్టీస్ మెథడ్ని చేయొచ్చమ్మా. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ చదివిన తర్వాత ఆ చదివినటువంటి దాన్ని ఓరల్గానే 2-3 సార్లు రివిజన్ చేయడం కాదు, దాన్ని వాళ్ళు చూడకుండా రాయాలి. అలా చూడకుండా రాసి సెల్ఫ్ కరెక్షన్ చేసుకున్నట్లయితే ఆ యొక్క స్టామినా అనేటువంటిది ఎటువంటి ప్రాక్టీస్ పేపర్కైనా కానీ సమాధానాలు గుర్తించే విధంగా ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి వాళ్ళు నేను మిగతా కాన్సెప్ట్ నేను ప్రాక్టీస్ చేయలేదు, నేను మిగతా విద్యార్థులాగా కోచింగ్ తీసుకోలేదు అనేటువంటి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. తన చేతిలో ఉన్నటువంటి టెక్స్ట్ పుస్తకాలని ఒక ఆయుధం కింద వాడుకున్నట్లయితే వాళ్ళు 100% కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విజయం సాధించవచ్చు. బయట వాళ్ళు ఎంత కష్టపడి చదువుతున్నారు, లేకపోతే ఎన్ని రకాల ప్రాక్టీస్ పేపర్లు చేస్తున్నారు అనేటువంటి ఆలోచనలు మానేసి తమ ముందున్నటువంటి టెక్స్ట్ పుస్తకాలకి న్యాయం చేసినట్లయితే చాలమ్మా, వాళ్ళు వేరే ప్రత్యేకంగా ఏమీ వెతుకులాడాల్సినటువంటి పని లేదని చెప్పొచ్చమ్మా. ఎస్ సార్. సార్ మా ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు తెలియజేసి పూర్తి అవగాహన కల్పించారు సుధాకర్ గారు. సార్ నమస్తే సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇవండి ఈ వారం కెరీర్ గైడెన్స్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.
మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. యూట్యూబ్ www.youtube.com/c/Doordarshan Saptagiri. ఫేస్బుక్ www.facebook.com/DD Saptagiri. ట్విట్టర్ twitter.com/DD Saptagiri VJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/DD Saptagiri. స్క్రీన్ మీద కనబడుతున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్త వన సంపద, పశువులు, క్రిమికీటకాలు మరియు భూమి మీద జరిగే అన్ని